ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దేవదేవుడైన అల్లాహ్ ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రియపుత్రుని బలిదానం జరిపిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే పవిత్ర బక్రీద్ పండుగ రేపు శనివారం జరుపుకుంటున్న సందర్భంగా ముస్లిం సోదరులు మేకలను, గొర్రెలను, ఎద్దులను, ఒంటెలను భక్తి శ్రద్ధలతో బలి ఇచ్చి మనస్ఫూర్తిగా ఆ దేవదేవునికి తమ విధేయతను ప్రకటిస్తారు. ఈ సందర్భంగా చిలకలగూడ ఎంసీహెచ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మేకల, గొర్రెల విక్రయ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు, నార్త్ జోన్ పోలీస్ అధికారులు సందర్శించి అమ్మకాలను, సౌకర్యాలను పరిశీలించారు. పండుగ సందర్భంగా కోసే జీవాల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ముందు జాగ్రత్త చర్యగా జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద సైజు ప్లాస్టిక్ కవర్లను ముస్లిం సోదరులకు పంపిణీ చేసేందుకు మసీదులకు పంపించారు. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం చేతనో లేక అధికారుల నిర్లక్ష్యం వలన తూతు మంత్రం లాగా ఒక్కో మసీదుకు కేవలం 10 కవర్లను మాత్రమే పంపించడంతో ముస్లిం సోదరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ మారేడుపల్లి మస్జిద్ ఇమాంను ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి మొహమ్మద్ అలీం సంప్రదించగా తమ మసీద్ కు శుక్రవారం నాడు దాదాపు 2000 మంది ముస్లిం సోదరులు ప్రార్థన కొరకు వస్తారని, కానీ జీహెచ్ఎంసీ అధికారులు కేవలం 10 కవర్లను పంపడంతో తాము ఎవరికి ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏది ఏమైనా ముస్లిం సోదరులు జీవాల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా మున్సిపల్ డస్ట్ బిన్లలో వేయాలని, దానివల్ల మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా నగర పౌరులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఎన్ని మేకలు తెచ్చావు? 150. ఎన్ని అయిపోయినాయి? మాక్సిమం ఆల్మోస్ట్ అయిపోయినాయి. అంటే 10-12 రేటు గిట్టుబాటు అయిందని అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం డల్గానే ఉంది మార్కెట్. ఎట్లా అందాజు ఒక మేక ఎట్లా పోయింది? 12,000 నుంచి 11,000 దాకా ఇస్తాం. అంతేనా? 20,000 30,000 చెప్తారు. జత 25,000. ఇది ఏం జాతి? ఇది వచ్చేసి గుడిపి జాతి. అంటే అందుకన్నా హైట్ కాదా? హైట్ పెరగవాలి, పెరుగుతాయి కానీ ఈ రేంజ్ అయితే ఇంతవరకు సంవత్సరం 2 నెలల పిల్లలు ఇవి. ఒక్కో మేక ఎన్ని కేజీలు ఉంటుంది? అది వచ్చేసి లైవ్ వచ్చేసి 30 కేజీలు దాకా వస్తుంది. మనకు మీట్ వచ్చేసి 15 కేజీలు వస్తుంది. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సపోర్టింగ్ అయితే బాగుంది. ఈ మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ స్టాల్ మీకు ఏర్పాటు చేశారు కదా, బెటర్. ఎట్లా అంటే ఇక్కడ ఖర్చులు అయినాయా? ఖర్చులు అంటే ఎక్స్పెన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎంత అయినాయి? ఇది ఈ ఎలక్ట్రిషియన్ వాళ్ళు మాత్రం రాత్రి 1200 రూపాయలు తీసుకున్నారు ఫర్ 1 డేకి. ఈ స్టాల్కి అయితే మాత్రం రోజుకి వచ్చేసి 500 అన్నారు రెంట్. ఆ ఎలక్ట్రిషియన్ వాళ్ళది మరి చాలా దారుణంగా ఉంది. 500 అంటే అసలు వద్దని చెప్పిన. వాటర్ ఇట్లా ఏమన్నా మాకు ఎలాంటి సప్లై లేదండి, వాటర్ సప్లై ఏం లేదు. అదొక్కటి చేసింది బాగుండేది, ఎందుకంటే జీవాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక ట్యాంక్ సంథింగ్ పెట్టేసింది బాగుండేది. మరి ఎట్లా? మరి నేను బయటకు తీసుకున్నామండి, క్యాన్లో తీసుకొచ్చి పెట్టుకుంటాను. ఏం పేరు? నా పేరు మౌలాలి, షేక్ మౌలాలి. లేదు, నేను వాళ్ళ జీవాలను తీసుకోవడానికి ప్రతిసారి ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాం సార్. ప్రతి పండుగకు వస్తాను, కాకపోతే కోల్చేకి వెళ్ళేవాడిని. ఈసారి ఇక్కడ టీడీపీ ఇఫ్తికార్ అని చెప్పేసి మా ఫ్రెండ్ కొంచెం ముఖపరిచయం ఉన్న అతను, నేను స్టాల్ ఇప్పిస్తాను అని చెప్తే ఆయన గురించి వచ్చాను. మంచి పని చేసి आपका नंबर
मीडिया में डाल देते कैसे? अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। तमाम मुसलमान भाइयों को एडवांस में बकरीद मुबारक। और मैं सब तमाम मुसलमान भाइयों से गुजारिश करता हूं कि बकरीद को अच्छा खुशी से अमन और सलामती के साथ मनाए, और कोई किस्म की ऐसी रोडों पे उधर इधर ये चीज़ा कुर्बानी की चीज़ें मत फेंके, और सफाई के साथ में कुर्बानी अदा कीजिए। अस्सलाम वालेकुम। कितने कवर है ये? 10 कवर है। 10 कवर खाली एक मस्जिद को ये? हाँ, बड़ी मस्जिद को 1200 पब्लिक आती है, इसमें 10 कवर आती है खाली। अंदाजा कितनी पब्लिक आती है इधर? 1200 पब्लिक आती है। 1200 पब्लिक को 10 कवर दिए खाली। हाँ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिरादर इस्लाम, बिरादर वतन को ईद उल अज़हा की बहुत बहुत मुबारक। तमाम हजरात से गुजारिश है कि कुर्बानी के बाद उसके कचरे को इधर उधर रोड पे ना फेंके, उस कचरे कुंडी के अंदर ही फेंके। सफाई का बहुत ख्याल रखें। कुर्बानी के जानवरों को तकलीफ ना दे, उनके खून से रोडों को गलियों को गंदा ना करें। और जहाँ तक हो सके जल्दी से जल्द नमाज पढ़ के, जिस महल्ले में भी रहते हैं आप, उस महल्ले के मस्जिद के अंदर जल्द से जल्द नमाज पढ़ के कुर्बानी करें। और गंदगी से अपने महल्ले को, अपने गलियों को अच्छी तरह बिल्कुल पूरी तरह साफ सुथरा रखें। जज़ाकुमुल्लाह ताला। MCH की तरफ से गार्बेज कबार भी फराहम किए गए, उन तमाम कवर्स के अंदर रख के MCH के गाड़ी के उसके जितने भी कारकुनान हैं, तमाम कारकुनान को हवाले कर सकते हैं, या खुद जाके सफाई करके कचरे कुंडी के अंदर फेंक के आ सकते हैं। अपने घर की और अपने महल्ले की, अपनी गलियों की सफाई का ख्याल आप खुद रखें। जज़ाकुमुल्लाह ताला खैरा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.